హలో ఫ్రెండ్స్, ఈరోజు ములమాకుతోని మనం చపాతీ కలుపుకొని చేసుకుందాం. ఇది మోడీజీ గారు కూడా తను హెల్త్ సీక్రెట్ ఇదే అని చెప్పారు కదా, మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ఈ ఆకుల్ని ముందుగా ఫ్రెష్ ఆకులు ఇవి నీటిలో శుభ్రంగా కడుక్కొని అప్పుడు మనం పిండిలో కలుపుకుందాం. ఫస్ట్ ఈ గోధుమ పిండిని తీసుకుందాం. తర్వాత ఈ ఆకులు బాగా కడుక్కున్నాం కదా, దీన్ని బాగా ఇలా క్రష్ చేసి వేసుకుందాం. కలిపినప్పుడు కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోని కొంచెం పింక్ సాల్ట్, ఏ సాల్ట్ అయినా వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు కలర్ గురించి, కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం కారంగా ఉండాలంటే కొంచెం మామూలు కారం కూడా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం జీలకర్ర, ఇవన్నీ వేసి మిక్స్ చేద్దాము. కొంతమంది దీంట్లో స్పైసీ ఉండాలని చెప్పేసి కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటారు. కొంతమంది ఏమో జీలకర్ర, ధనియాలు, కొంచెం మిరియాలు కూడా కొంచెం బాగా పౌడర్లా చేసి వేసుకుంటారు. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని బాగా మిక్స్ చేసుకునేక అప్పుడు వాటర్ వేద్దాం. ఈ ముల ఆకుని మొరింగా ఆకు అని కూడా, మొరింగా లీవ్స్ అని చెప్పి కూడా హిందీలో అంటారు. ఇది మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు ఎక్కువ తింటారంట. మనం మెంతికూర అన్నీ ఎలా వేసుకొని కలుపుకుంటామో సేమ్ అలాగే ఇది కూడా ఒంటికి మంచిది, వెయిట్ లాస్ అవుతారు, కంటికి మంచిది, ఐరన్ వస్తుంది. ఇలాగ అప్పుడప్పుడు కూడా ఎంతసేపు పప్పులో వేసుకోకుండా ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం బేసన్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మన ఇష్ట ప్రకారం ఎన్నైనా కలుపుకోవచ్చు, బట్ నేను ఇవి ఉన్నవి కలుపుతున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి లైట్గా కలుపుకుందాం. ఇలా కలిపాం కదా, దీన్ని కొంచెంసేపు నానితే మనకి ఇంకా బాగా వస్తుంది. ఒక పావు గంట, కనీసం ఒక 10 minutes అయినా. దీంట్లో ఆకు కూడా ఎక్కువ వేసుకోవచ్చు, నేను ఎక్కువ వేయలేదు మరీను, మన ఇష్టం బట్టి ఉంటుంది. ఇలా మూత పెట్టి ఉంచుకుందాం. పిండి నానింది కదా, ఇవి ముద్దల్లాగా బౌల్స్ ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకుందాం. ఇలా చేసుకుని రౌండ్గా ఇలా అద్దుకొని, నా బ్రేక్ఫాస్ట్ ఇదే ఈరోజు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. చిన్నగా చేసుకుందాం. కొంచెం ఆయిల్లా వేసుకుందాం. 2 పరాటాలకి ఇలా మట్ట పెట్టుకొని పాముకుందాం. ఇలా 2 పాముకున్నాం కదా, ఇప్పుడు పెంకు మీద వేసుకుందాం. మామూలు చపాతీలాగే ఇలా వేసుకున్నాం చపాతీ. ఇప్పుడు కాలుతుంది కదా, ఇంకా ఆకు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ కనబడుతుంది. ఇప్పుడు ఆయిల్ రాసుకుందాం. ఆయిల్ కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ ఏదైనా రాసుకోండి. నేను ఆయిల్ రాస్తున్నాను. బాగా కాల్చుకొని పెరుగుతో కానీ ఏదో చపాతీ కూరతో కానీ తినచ్చు, బట్ నేను టీతో నాకు ఇష్టం. ఇలా 2 వైపులా బాగా కాల్చుకుందాం. బాగా కాలితే నాకు వేడి వేడి ఉట్టివే చాలా ఇష్టం. ఎర్రగా కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలాగా 2 అయిపోయాయి కదా చపాతీలు. ఇలా టీ పోసుకొని, ఇలా టీ పెట్టుకొని నాకు తింటే చాలా ఇష్టం. మీకు ఏంటి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ చపాతీ ఇలా ఉట్టిదే తినచ్చు, లేకపోతే ఇలా టీలో డిప్ చేసుకుని తిన్నా బాగుంటుంది. నా సింపుల్ వీడియో, నాకు థంబ్నెయిల్స్ కూడా పెట్టడం పెద్ద రాదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.